రాష్ట్రంలో బుడమేరు వరదల్లో ప్రాణ నష్టం ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తిరుపతిలో తొక్కిసలాట కూడా ప్రభుత్వ అలసత్వమేనన్నారు. తప్పులన్నీ కూటమి ప్రభుత్వం చేస్తూ మాపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం కాదండి, అది ప్రభుత్వ తాలూకా అలసత్వంతో తీసుకున్న నిర్ణయంతో 30 మంది చనిపోలేదండి. ఒక ఆనకట్టు కొట్టుకుపోయి 30 మంది చచ్చిపోయారంటే ఆనకట్టు కొట్టుకుపోయిందంటే అర్థం ఉంది. ఎలా చనిపోయారండి? అక్కడ తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, మందులు వేసుకోవడానికి మందులు లేక, ఆ ఇంటిలో 3 రోజులు 5 రోజులు ఉండి ఆ వృద్ధులు, ఆ వికలాంగులు, ఆ చిన్నపిల్లలు సుమారు 33 మంది 34 మంది చనిపోయారు. ఇది వాస్తవం. ఒక 2-3 ఆ ఏట్లో కొట్టుకుపోయింది నీటిలో. మిగతా వాళ్ళందరూ ఈ రకంగా చనిపోయారు. అక్కడ నిన్నకాక మనం చూసాం తిరుపతిలో. ఎప్పుడైనా మనం పుట్టిన తర్వాత ఎవరైనా సరే అలాంటి సంఘటన చూసామని తిరుపతిలో మహా కుంభమేళ జరుగుతుంది. ప్రయాగలో కోట్లాది మంది వస్తున్నారు. ఏం జరిగిందండి? ఎవరైనా చనిపోయారండి? ఆఫ్టర్ ఆల్ 20,000 మంది వస్తే, 30,000 మంది వస్తే 6 చనిపోతే అది ప్రభుత్వంతో అలసత్వం కాదండి? చెప్పండి. ఇది మ్యాన్మేడ్ కాదండి. ఇది అవి పెట్టుకొని ఎవరి మీద బురద జల్లడం కంటే ఎందుకు ఇవి? బురద జల్లే ముందు 1,000 చూపెట్టే ముందు 4,000 మనం చూపెడుతున్నాయి.